అండి. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? అంటే విష్ణుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఆమె సేఫ్ ఆడతలేదు అనిపిస్తుంది. హుహు. అయితే విష్ణుప్రియ లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది. అందరిని ఏదంటే అది అంటే అనేస్తుందనంటారు. అంటే ఆమె ఎక్కువ వర్డ్స్ ఏం అంటలేదు. బయట ఉన్నట్టే ఉంది. సోనియా ట్రిగ్గర్ చేస్తుంది మనుషులని అని అనిపిస్తుంది. అయితే మొన్న నామినేషన్‌లో సోనియా అన్నది గదా మాటలు. మరి అవి కరెక్ట్ పాయింట్సే అంటారా? అంటే కా ఫ్యామిలీ గురించి కూడా ఎంటర్ కాదు. చేస్తుందని. సోనియా ట్రిగ్గర్ చేసే మాటలు అంటుంది. వాళ్ళని ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడకుండా చేస్తుంది సోనియా. హ్మ్. సోనియా బేబాకని గిట్ట ఫస్ట్ డే నుంచి ట్రిగ్గర్ చేసింది కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యింది. అంతే అంటారు. అయితే సోనియా స్టార్టింగ్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించింది. రాను రాను చూస్తే నిఖిల్ తోటి లవ్ ట్రాక్ ఏమైనా నడిపేలాగా అనిపిస్తుంది. మరి లవ్ ట్రాక్ ఆమెది నడుపుతదంటారా? నిఖిల్ తోటియా లేకపోతే పృథ్వీ తోటా అర్థమైతలేదు. 2 సైడ్స్ నుంచి ఆమె చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు పోయిన సీజన్‌లో రితికలా అంటున్నారా మీరు మరి? రితిక లాగానే. హ్మ్. ఇంకా తెలవదు. ఇంకా 2 వీక్స్ అయితే బయటకొస్తది. నాగమణి కంటే ఎమోషనల్ ట్యాగ్ యూజ్ చేసేసి సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడని అంటున్నారు. నాగమణి కంటే సింపతి కార్డే యూజ్ చేస్తున్నా అనుకుంటా. ఎందుకంటే 1 వీక్ ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక 1 వీకే హ్మ్. అన్నీ బయట పెట్టేసిండు కాబట్టి సింపతిగా ఇంకా కొన్ని వీక్స్ ఎళ్ళాలనుకుంటుండేమో అనుకుంటున్నా. అలా సింపతి కార్డ్ యూజ్ చేస్తే మరి బయట ఓట్స్ పడతాయంటావా? ఇప్పుడు 1 వీకే అయింది కదా! ఇంకా 2, 3 వీక్స్ అయితే ఆయన అట్లనే సింపతి కార్డ్ ప్లే చేసి ఏ గేమ్స్ ఆడకపోతే ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. అని ఎలిమినేట్ అయిపోతాడు. అయితే ఇందులో మనకి కిరాక్ సీత, నబిల్ అఫ్రిది వీళ్ళు కూడా ఉన్నారు కదా! మరి వాళ్ళెలా ఆడుతున్నారు? వాళ్ళు మంచిగా ఆడుతారు. కిరాక్ శ్వేత గిట్ట మంచిగానే ఆడుతుంది. ఆదిత్య ఓం ఆదిత్యం అసలు 1 వీక్ కనవడనే కనపడలే. ఆయన కిచెన్‌లో పని చేసేటప్పుడు, బయట పని చేసేటప్పుడే కనపడ్డాడు. మొన్న ఎలిమినేషన్ టైమ్‌లో కనపడ్డాడు. ఈ వీక్ కనపడుతుండొచ్చు. అయితే యష్మి గేమ్స్‌లో నిన్న గెలిచారు కదా! యష్మి క్లాన్ క్లామ్ అయితే. ఆ క్లాన్ స్ట్రాంగ్‌గా ఉందనుకోవచ్చా మరి? స్ట్రాంగే ఉంది. నిన్న పృథ్వీ ఇంకా కిరాక్ సీత జోడీతో ఆడిండ్రు కదా! అవును. దానివల్ల సోనియా ఏడ్చింది కూడా. మరి అవును. సోనియా వచ్చింది. ఎందుకని? ఏమో ఇగ వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతుర్రో తెలవది. బయటికి టెలికాస్ట్ మాది అవ్వాలని ఆడుతుర్రో తెలవది. ఈ వీక్‌లో ఎవరు బయటికెళ్తారనుకుంటున్నావు? ఇగ అది మనం డిసైడ్ చేయలేం. అంటే నీకు అనిపిస్తది కదా! ఎవరు లోగా ఆడుతున్నారు, ఎవరు హైగా ఆడుతున్నారు అని. ఇగ చెప్పలేం మేడం. లాస్ట్ టైమ్ బేబాక్ అనుకోలే. నాగమణి కంటేనే అనుకున్నాం కానీ బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క పోయేటప్పుడు నిఖిల్ మాస్క్ ఏసుకొని ఆడుతున్నాడు అని అంది కదా! మరి మాస్క్ ఏసుకొని అది ఆడుతున్నాడా ట్రూయే. లేదా? ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక విధంగా లేడు. హ్మ్. బేబాకకి చెప్పిన మాట ఒకటి, అది చేసిన మాట ఒకటి కాబట్టి హ్మ్. ఆయన డబుల్ మాస్క్ ఏసుకొని ఆడుతున్నాను అనిపిస్తుంది. ఆయన డబుల్ మాస్క్ తీసి ఆడితేనే ఆయన ఇంకా కొన్ని వీక్స్ సర్వైవ్ అవుతాడు. అయితే నిఖిల్ కూడా ఏడుస్తున్నాడు కదా! సింపతి ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాడా? సింపతే ఉండొచ్చు. హ్మ్. సింపతే ఉండొచ్చు అంటారు. అయితే ఇలా అందరూ సింపతి యూజ్ చేసుకుంటూ పోతే మరి గేమ్ ఎలా ఆడగలుగుతారు? అది సింపతి 1 వీకే అయింది కదా! ఇప్పుడు ఇంకా 2, 3 వీక్స్ అయితే జనాలకి గిట్ట అర్థమవుతది. అప్పుడు వాళ్ళు ఓట్లేసేది ఉంటది. థాంక్ యూ. థాంక్ యూ.